ఓకే. ఇప్పుడు మనం ఏమన్నామంటే ఇంకొకటి వచ్చేసి మనకి అండర్ స్కోర్ అనేది ఉంటుంది. ఇప్పుడు అది అయిపోయింది. లైక్ అది పర్సెంటేజ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి అండర్ స్కోర్ అనేది ఉంటుంది. ఈ అండర్ స్కోర్ అనేది ఏం చేస్తుందంటే లైక్ అండర్ స్కోర్ అంటే మనకి ఫస్ట్ నేమ్ ఇచ్చినాను నేను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ అన్నాం కదా స్టార్టింగ్ విత్ హెచ్ ఎండింగ్ విత్ హెచ్ లేదా స్టార్టింగ్ విత్ హెచ్ అని. ఇప్పుడు సపోజ్ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ like ఇప్పుడు సపోజ్ నాకు స్టార్టింగ్ విత్ ఎస్ ఎండింగ్ విత్ హెచ్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు నేను సపోజ్ ఏం చేస్తానంటే ఇక్కడ స్టార్టింగ్ విత్ ఎస్ అండర్ స్కోర్ హెచ్ పెట్టినా. అవట్లేదు. ఇది మాక్సిమం మనం యూజ్ చేయము ఎక్కడ. వాట్ ఈస్ వాట్ అని తెలుసుకొని పెట్టుకోండి. ఇది వర్క్ అవ్వట్లేదు. మామూలుగా అయితే అవ్వాలి. ఓకే, సారీ. మనం ఇక్కడ ఏం పెట్టాలంటే 2 అండర్ స్కోర్లు పెట్టాలన్నమాట. నేను ఒకటే పెడుతున్నా, అందుకే అది వర్క్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ ఎస్ఏ అని ఇచ్చాను అనుకోండి, నాకు డిస్ప్లే అవ్వదు. ఇక్కడ నాకు ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్లో ఇప్పుడు సతీష్కి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. ఇప్పుడు మొత్తం నేను ఇక్కడ లాస్ట్లో హెచ్ ఇచ్చాను అనుకోండి, అవుతుందో చూద్దాం. అవ్వదు, ఎందుకంటే 6 లెటర్స్ ఇవ్వాలి, 6 అండర్ స్కోర్ ఇవ్వాలి. 1 2 3 4 5 6 చూద్దాం. ఇప్పుడు అవుతుంది. అర్థమైందా? ఇది ఎందుకు వాడతామంటే ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఎస్ ఉంది, ఓకేనా. నాకు ఎండ్ లెటర్ హెచ్ ఉంది అనుకోండి. ఇక్కడ నేను మిడిల్లో ఎన్ని ఉంటాయో అన్ని అండర్ స్కోర్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ నేను చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఎస్ అన్నాను, ఎండింగ్ విత్ హెచ్ అన్నాను, ఓకేనా. ఈ స్టార్టింగ్ ఎండింగ్ విత్ మధ్యలో మనకి ఎన్ని లెటర్స్ అనేది డిస్ప్లే చేయాలి మనం. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ మొత్తం మధ్యలో 4 ఇచ్చాను, 4 అండర్ స్కోర్స్ ఇచ్చాను. సో మనకి ఓన్లీ మొత్తం 6 ఉన్నాయి కదా, 6 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ 2 డిస్ప్లే అయినాయి. ఈ లెంత్ అనేది 6 ఉంది కదా, 6 ఉన్నాయి కాబట్టి లెంత్ డిస్ప్లే అయినాయి. ఇప్పుడు సపోజ్ నేను ఒకటి తీసేస్తాను అనుకోండి, 2 తీసేసినాను. దీంతో నాకు డేటా అనేది ఏం లేదు. ఎస్ఏ ఇక్కడ ఏమొస్తుంది అంటే ఎస్ ఎండింగ్ లో హెచ్ వస్తుంది, మధ్యలో 2 వాల్యూస్ వస్తాయి. సో ఈ వాల్యూ తోటి నాకు ఈ నేమ్ దగ్గర నాకు డేటా అనేది ఏం లేదు. సో దానివల్ల ఇది డిస్ప్లే అవ్వట్లేదు. ఓకేనా? ఇన్ కేస్ అంటే సతీష్ ఇప్పుడు మనకు 10 మెంబర్స్ సంబంధించిన టేబుల్ తీసుకున్నాము, లైక్ బల్క్ ఉంటది నేమ్స్. సో బల్క్ నేమ్స్ లో దీన్ని ఎట్లా చేస్తాం? మళ్ళీ నేమ్స్ ప్రతి ఒక్కటి చెక్ చేసేకి అవును, అదే ఈజీ. అవును, ఇది మనం ఎక్కువ యూజ్ చేయము, అందుకే మనము మాక్సిమం ఇదే పర్సంటేజ్ సింబల్ యూజ్ చేస్తాం.
ఓకే. వాట్ ఈస్ వాట్ అని తెలుసుకొని పెట్టుకోండి అంతే. ఇది ఎక్కువ యూజ్ చేయము. మాక్సిమం మేమైతే అక్కడ యూజ్ చేయలేదు. చెప్పండి. ఎస్ పక్కన పర్సంటేజ్ పెట్టి వర్క్ అవుతుంది. నేమ్ స్టార్ట్ విత్ ఎస్, అండర్ స్కోర్ చేసి పర్సంటేజ్. అవును, ఇది పెట్టాం కదా ఆల్రెడీ. అక్కడ నేమ్ లైక్ అండర్ స్కోర్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ అండర్ స్కోర్ పర్సంటేజ్ పెట్టి వర్క్ అవుతుంది. తను ఏమంటున్నాడంటే హెచ్ అలానే ఉంచి పర్సంటేజ్ పెట్టమంటున్నాడు. ఇప్పుడు అక్కడ పర్సంటేజ్ నేమ్ స్టార్ట్ విత్ ఎస్ అండ్ ఎండ్ విత్ హెచ్. అవును, ఇది కూడా వర్క్ అవుతుంది. ఇలా కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ వాడు మీకు ఇలా ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ఇప్పుడు నాకు వచ్చేసి నేమ్ వచ్చేసి మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి. లైక్ ఈ వాల్యూస్ వచ్చేసి 1 2 3 ఇలా ఉన్నాయి. ఓకేనా? 1 2 3 పెట్టేసి పర్సంటేజ్ పెట్టి వస్తాయి. కానీ ఇది కూడా యూజ్ చేయొచ్చు అంటున్నాను. లైక్ ఇది కూడా యూజ్ చేసి మనము ఓన్లీ పర్టికులర్ ఏడు వరకు ఉంటాయో ఆడ వరకు పెట్టేసినాం అనుకోండి, ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ మనకి డిస్ప్లే అవుతాయి, మిగతా డిస్ప్లే కావు. అండర్ స్కోర్ అనేది దానికి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మన స్క్వేర్ బ్రాకెట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ కూడా మనకు అంత యూజ్ ఏమి ఉండదు మ్యాక్సిమం. ఇది ఒకసారి తెలిసి పెట్టుకోండి అంత వాట్ ఈస్ వాట్ అని. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జిస్ట్ కండిషన్. ఈ ఎగ్జిస్ట్ అనేది ఎందుకు వాడతామంటే, ఇప్పుడు నాకు వచ్చేసి 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటి ఎంప్లాయ్ టేబుల్ ఉంది, ఒకటి డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. ఓకేనా? నాకు ఓన్లీ ఎవరైతే ఎంప్లాయ్ యొక్క డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఓన్లీ డిపార్ట్మెంట్ టేబుల్లో డేటా డిపార్ట్మెంట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళు మాత్రమే డిస్ప్లే కావాలా అంటాడు. ఎగ్జిస్ట్ అని ఎందుకు వాడతామంటే, కాంబినేషన్ విత్ ఏ సబ్ క్వరీ అండ్ ఇట్ కన్సిడర్ టు బట్ ఇఫ్ ద సబ్ క్వరీ రిటర్న్స్ అట్లీస్ట్ 1 రో. అంటే ఇది మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. లైక్ ఇన్సర్ట్లో యూజ్ చేయొచ్చు, అప్డేట్లో యూజ్ చేయొచ్చు, డెడిట్లో యూజ్ చేయొచ్చు, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. నేను ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇది డేటా అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెక్ చేసేదానికి మనం యూజ్ చేస్తాం అనమాట. క్రియేట్ టేబుల్ డిఈపిటి ఆఫ్ ఐడి ఇంటూ కామా నేమ్. ఇన్సర్ట్ డిఈపిటి సెలెక్ట్ 1 కామా ఓకేనా? నాకు డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకేం కావాలంటే ఉప్మా చల్లగా అవుతుంది, తినుకో. ఉప్మా ఉప్మా చల్లగా అయిపోయిందని తినుకో. మనము ఎట్లా ప్రొవైడ్ చేస్తాం చూడండి, ఎట్లా యూజ్ చేస్తాం ఎగ్జిస్ట్ అనేది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎగ్జిస్ట్
select from DPT where DPT dot ID equal to employee dot DPT ID. చూడండి, select from employee. నాకు ఓన్లీ దీంట్లో 1 2 3 ఉన్నారు డిపార్ట్మెంట్స్. నాకు అప్పుడు ఏం రావాలా, దీంట్లో డేటా అనేది ఓన్లీ 1 2 3 డిపార్ట్మెంట్ సంబంధించిన డేటా అనేది రావాలా. అప్పుడు మనకి ఏమేమి రావాలా, 1 2 3 డిపార్ట్మెంట్ సంబంధించిన అంటే 1 2 3 4 5 6 ఓన్లీ 6 రోస్ రావాలా. 6 రోస్ వచ్చినాయా. ఓన్లీ డిపార్ట్మెంట్స్ ఈ ఎంప్లాయీ టేబుల్లో నుంచి ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో ఎవరైతే ఎగ్జిస్ట్ అయి ఉంటారో వాళ్ళ యొక్క డేటా మాత్రమే కావాలంటారు. అప్పుడు మనం ఇలా చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎగ్జిస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్ ఐడి. ఎగ్జిస్ట్ వాడేటప్పుడు మనం ఇలా వాడతాం అన్నమాట. ఈ టేబుల్లో ఉన్న ఏ కాలం అయితే ఉంటుందో ఆ కామన్ కాలము ఈ టేబుల్లో ఉన్న కామన్ కాలంకి మనం ఇక్కడ ఈక్వల్ టేబుల్ ఆపరేటర్ యూజ్ చేసి రాస్తాం అన్నమాట. ఈ రెండు డిపార్ట్మెంట్ ఐడి మ్యాచ్ అయినట్టు మాత్రమే మనకు ఈ ఎంప్లాయీ టేబుల్లో డిస్ప్లే చేస్తుంది. హలో, ఎస్ అర్థమైందండి. ఇంకా సార్ చెప్పు సతీష్. ఇప్పుడు నాకు వచ్చేసి 2 టేబుల్స్ ఉంటాయి. వాడు ఏమంటాడంటే నాకు ఎవరైతే డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ నేమ్స్ ప్రజెంట్ అయి ఉంటారో డిపార్ట్మెంట్ టేబుల్లో వాళ్ళ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ మాత్రం డిస్ప్లే చేయంటాడు. అంటే ఏం చెప్తాడంటే వాడు అవి ఎగ్జిస్ట్ అయ్యింటేనే ఆ డిపార్ట్మెంట్స్ యొక్క డీటెయిల్స్ మాత్రమే నాకు ఎంప్లాయీ టేబుల్ డిస్ప్లే చేయంటున్నాడు. సో అప్పుడు మనము ఏం చేస్తామంటే ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎగ్జిస్ట్ మనం ఎగ్జిస్ట్ వాడతాం. ఓకేనా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ ఇది వచ్చి మనకు డిపార్ట్మెంట్ టేబుల్, ఇది ఎంప్లాయీ టేబుల్. మనం ఇక్కడ వేర్ కండిషన్ ఏం వాడుతున్నాం అంటే ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి అంటే దీంట్లో మనకు ఐడి ఉంది కదా డిపార్ట్మెంట్ ఐడి, ఈ డిపార్ట్మెంట్ ఐడి తర్వాత వచ్చేసి ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి, ఈ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి. వాడు అదేగా చెప్తున్నది నాకు ఎవరైతే దీంట్లో ఎగ్జిస్ట్ అయి ఉంటారో డిపార్ట్మెంట్ టేబుల్లో ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఐడీస్ ఈ ఎంప్లాయీ టేబుల్ ఉన్న డిపార్ట్మెంట్ ఐడీస్ వాళ్ళు మాత్రమే ఆ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ మాత్రమే నాకు కావాలా అంటాను. సో అప్పుడు మనము ఈ ఎగ్జిస్ట్ యూజ్ చేసి ఇలా చేస్తాము. చూడండి ఇక్కడ ఓన్లీ 1 2 3 ఉంది నాకు ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో. సో వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ నాకు డిస్ప్లే అవుతున్నాయి. క్లియరా? ఓకే. యా. నెక్స్ట్ వచ్చేసి ఈ అండ్ ఆర్ ఆపరేటర్ ఉన్నాయి. ఇవి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ అంటే ఏముండదు, అక్కడ మధ్యలో మనం అండ్ పెడతాము. ఆర్ అంటే నార్మల్ యాజ్ యూజువల్ గా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు ఎగ్జాంపుల్ అండ్ ఆర్ సెలెక్ట్ ఎంప్లాయీ. ఇక్కడ నాకేందంటే ఓన్లీ ఎంప్లాయీ ఐడీస్ 1 6 మాత్రమే కావాలంటాడు. ఓకేనా. ఇప్పుడు ఓన్లీ నాకేంటంటే ఇప్పుడు సపోజ్ నాకు ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు
1 లేదనుకో ఇప్పుడు నాకు సపోజ్ ఈ ఎంప్లాయీ టేబుల్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది. ఆ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ నేమ్ ఉంది అనుకోండి, ఈ నేమే నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది. ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దగ్గర ఇక్కడ రమేష్ ఉంది, ఇక్కడ కుమార్ ఉంది. నాకు ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు రమేష్ అండ్ సెకండ్ నేమ్ ఈక్వల్ టు ఏమై ఉండాలా, కుమార్ అయి ఉండాలి. అప్పుడు మాత్రం నాకు ఆ డేటా డిస్ప్లే చేయాలా అంటాడు. అప్పుడు మనము ఈ అండ్ కండిషన్ యూజ్ చేసి రాస్తాం అన్నట్టు. ఇప్పుడు సపోజ్ నేను ఐడి ఉంది, నాకు ఈ ఐడికి ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఈ ఐడి తోటి నాకు మల్టిపుల్స్ ఉన్నారనుకో డేటా, అప్పుడు నేను ఎట్లా చెక్ చేస్తానంటే ఈ ఐడి ఈక్వల్ టు 1 అని పెడతాము అండ్ నేమ్ ఈక్వల్ టు రమేష్ అని పెడతాము. నాకు డేటా డిస్ప్లే అయిందా? అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ టైము ఫస్ట్ నేమ్ అన్నాడు, తర్వాత లేదంటే ఎంప్లాయీ ఐడి అన్నాడు. ఇక్కడ కూడా మనం అలా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓన్లీ నేమ్ ఇచ్చాను. సపోజ్ నేను వచ్చేసి ఈ నేమ్ దగ్గర సపోజ్ నేను రాంగ్ ఇచ్చాను, వాడు ఏదో రాకేష్ అని క్రియేట్ చేసినాడు, రాకేష్ అని అనుకోండి, ఆర్ ఐడి ఈక్వల్ టు 1. ఇప్పుడు నాకు డేటా అనేది వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనం ఆర్ యూజ్ చేస్తున్నాం, ఆర్ కండిషన్. ఇక్కడ ఆర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే నేమ్ ఈక్వల్ టు రాకేష్ అని అవ్వచ్చు. ఒకవేళ ఇది ఫెయిల్ అయిందనుకోండి కండిషన్, నాకు ఈ కండిషన్ చెక్ చేయని చెప్తున్నాము. రెండిట్లో మనకి ఏది ట్రూ అయినా కూడా డేటా అనేది మనకు రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ అండు పెట్టాను అనుకోండి, డేటా డిస్ప్లే అవుతుందా? అవ్వదు. అండ్ అంటే ఏంది? ఇది మరియు ఇది అని. అండ్ అంటే ఇది అయిండాలా, ఇదే అయిండాలా, అప్పుడు మాత్రం నా డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. స్టార్ పెడితే మనకు డేటా అనేది ఇది లేదా అది ఏదో ఒకటి అయితే కనుక మనకు ఇలా డేటా అనేది డిస్ప్లే అవుతుంది అన్నట్లు. ఓకేనా? ఇది వచ్చేసి మనకు అండ్ ఆర్ కండిషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి సెట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ సెట్ ఆపరేటర్స్ ఎందుకు వాడతామంటే ఏదైనా ఇప్పుడు మనకు 2 టేబుల్స్ ఇస్తాడు, ఆ 2 టేబుల్స్ నుంచి నాకు ఫస్ట్ టేబుల్ 2 టేబుల్స్ లో ఉన్న డేటా, ఫస్ట్ టేబుల్ 2 టేబుల్స్ ఉన్న ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే కావాలంటాడు. ఓకేనా? అప్పుడు ఏంటంటే ఓన్లీ ఏవైతే రికార్డ్స్ దీంట్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయో దీంట్లో ఉన్న ఎగ్జిస్ట్ రికార్డ్స్ కాంబినేషన్ లో ఈ ఇంటర్సెక్ట్ అనేది వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ రికార్డ్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ క్వరీ అండ్ నాట్ ఇన్ అదర్ ఇట్ విల్ బి ఒమిటెడ్. అంటే ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నాయి, సెకండ్ దాంట్లో లేవు, అప్పుడు అది తీసుకోదు. ఓకేనా? ఓన్లీ మ్యాచింగ్ మాత్రమే, ఇంటర్సెక్ట్ అనేది కామన్ రికార్డ్స్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మీరు కింద చూసారంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? దీంట్లో ఏంటంటే మనమైతే ఇంటర్సెక్ట్ ఎప్పుడైతే వాడుతూ ఉంటామో మనకు టేబుల్ ఏలో ఉన్న సపోజ్ నేను టూ టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఇంటర్సెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ intersect select star from EMP. ఎగ్జిక్యూట్ అవుతుందా? అవ్వదు. ఏమని వస్తుంది ఇక్కడ? కెనాట్ కన్వర్ట్ ఏ క్యార్ వాల్యూ టు మనీ, ఆ క్యార్ వాల్యూ ఇస్ ఇన్కరెక్ట్ సింటాక్స్ అని వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇక్కడ చూడండి, మనకి ఏమున్నాయి? ఐడి, నేమ్, శాలరీ, డేట్ ఆఫ్ జాయినింగ్, డిపార్ట్మెంట్ ఉన్నాయి కాలమ్స్. ఓకేనా? దీంట్లో ఈ ఆర్డర్ అనేది ఎట్లుంటుందో మనకి ఇంటర్సెక్ట్ లో ఈ టేబుల్ యొక్క ఫస్ట్ ఈ టేబుల్ చెక్ చేసుకుంటుంది. దీంట్లో ఆర్డర్ ఈ కాలం యొక్క డేటా టైపు, ఈ ఆర్డర్ ఏముంది, దీని యొక్క డేటా టైపు ఈ కాలం నేమ్ చెక్ చేసుకుంటుంది. దీంట్లో కూడా సేమ్ అదే చెక్ చేసుకుంటుంది. మనకి దీంట్లో ఏమున్నది? ఇక్కడ మన దీంట్లో వచ్చేసి ఐడి, నేమ్, డీటెయిల్స్ ఉంది. ఇక్కడ అక్కడే మనకి ఎక్కడ ఎర్రర్ వస్తుందంటే ఐడి నేమ్ దగ్గర రావట్లేదు, ఇక్కడ డీటెయిల్స్ ఉంది, ఇక్కడ వచ్చేసి శాలరీ ఉంది. సో ఈ కాలం దగ్గర మనకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఈ కాంబినేషన్ లో మనకు ఆ ఫీల్డ్స్ ఆర్డర్ అనేది కంపల్సరీ సేమ్ ఉండాలా. ఆ డేటా టైప్ అనేది దీంట్లో డేటా టైప్ ఏది ఉంటుందో ఇంటర్సెక్ట్ చేసేటప్పుడు ఈ టేబుల్ యొక్క డేటా టైప్ కూడా సేమ్ ఉండాలా. సో ఇప్పుడు నేను సపోజ్ ఐడి కామా నేమ్ కామా శాలరీ తీసుకున్నా. ఇక్కడ ఐడి కామా నేమ్ కామా శాలరీ తీసుకున్నా. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఐడి కామా నేమ్ మ్యాచ్ కాలేదు కదా, సో దానికోసం రాలేదు. ఇప్పుడు చూడండి, ఓన్లీ తీసుకుంటాను. ఐడి లేదా దీంట్లో? ఐడి 1 ఉంది. ఓకే, దీంట్లో ఉన్నాను కావట్లేదు. సారీ, ఇక్కడ మనకి ఏంటంటే దీంట్లో సేమ్ ఉండాలి కదా, వాల్యూస్ సేమ్ ఉండాలన్నాం కదా, మ్యాచ్ అయిన రికార్డ్స్ కూడా సేమ్ ఉండాలా. ఏది ఎంప్లాయీ టేబుల్లో సేమ్ ఉండాలా, ఈ టేబుల్లో సేమ్ ఉండాలా. ఇప్పుడు చూడండి, నాకు అందుకే ఇక్కడ డిస్ప్లే అయింది. చూడండి, ఇప్పుడు నేను సేమ్ ఇచ్చాను వాల్యూ, అందుకే డిస్ప్లే అయింది. అదే ఉత్త ఐడి తీసుకుంటే మనకు డైరెక్ట్గా ఐడీస్ వచ్చేసి డిస్ప్లే అయిపోతాయి. చూడండి, ఇక్కడ ఫర్ సపోజ్ 2 ఇచ్చిన, ఇక్కడ సపోజ్ ఈ వాల్యూ ఇచ్చిన, చూడండి 1 అనేది ఉంది, 2 అనేది ఉంది. సపోజ్ ఇక్కడ కామన్ శాలరీ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు మనకు ఓన్లీ ఒకటి మాత్రం వస్తుంది. ఎందుకంటే ఇంటర్సెక్ట్ అనేది ఈ యొక్క వాల్యూస్ మొత్తం అన్ని మనం ఏదైతే తీసుకుంటాం సెలెక్ట్ స్టేట్మెంట్ లో, ఆ వాల్యూస్ దీంట్లో మ్యాచ్ చేయండి, దీంట్లో మ్యాచ్ చేయండి మాత్రమే వస్తాయి. ఓకేనా? మిగతాటివి రిటర్న్ చేయదు ఇంటర్సెక్ట్ అనేది. ఇక్కడ చూడండి, each select statement within the SQL server intersect must have the same number of columns in the result set with similar data types. అంటే ఇది కూడా చూడండి, the intersect query will return the records in the two-side area. These are the records that exist in both data set 1 and data set 2. దీని మీనింగ్ చూడండి మీరు. అంటే ఏంది, ఏం చెప్తానంటే ఎంప్లాయీ టేబుల్లో డేటా అనేది ఎగ్జిస్ట్ ఉండాలా, ఈఎంపీ టేబుల్లో డేటా అనేది ఎగ్జిస్ట్ ఉండాలా. ఏ ఫీల్డ్స్ అయితే తీసుకుంటావో ఆ ఫీల్డ్స్ ప్రతి ఒక్క ఫీల్డ్ కి డేటా ఎగ్జిస్ట్ అయిన మాత్రం డేటా మాత్రమే మనకు రిటర్న్ అవుతుంది, మిగతా డేటా రిటర్న్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మళ్ళా 10,000 పెట్టాను అనుకోండి, నేను మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు మనకు 2 అనే దాన్ని కూడా రిటర్న్ అవుతుంది. చూడండి, 10,000 ఇచ్చాను, 10,000. ఓకే,
ఇలా 2కి డేటా ఏముంది, ఎంప్లాయీ 2కి వచ్చేసి 20,000 ఉంది. చూడండి ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు. సో నేను ఇక్కడ అదే 20,000 ఇచ్చాను అనుకోండి. డిస్ప్లే అయిందా? సో అది ఇంటర్సెక్ట్. హలో, అర్థమైందా? మనం ఇలా మల్టిపుల్ మనం అదే విధంగా మనం ఇక్కడ కండిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఓన్లీ అదే కావాలన్నప్పుడు. అలాగే మనం మల్టిపుల్ టేబుల్స్ కి ఇంటర్సెక్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా? హలో, ఓకే. ఓకే. తర్వాత వచ్చేసి ఎక్సెప్ట్ ఆపరేటర్. ఈ ఎక్సెప్ట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్ ద ఆల్ వాల్యూస్ ఫ్రమ్ ద ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ దట్ ఆర్ నాట్ రిటర్న్ బై ద సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్. అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ లో రికార్డ్స్ ఏవైతే ఉంటాయో సెకండ్ స్టేట్మెంట్ లో ఉంటాయి కదా. ఎస్. అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, రిటర్న్ ఆల్ రోస్ ఫ్రమ్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ దట్ ఆర్ నాట్ రిటర్న్ బై ద సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్. అంటే దీని మీనింగ్ చెప్పండి. అంటే దీంట్లో ఉన్న సెలెక్ట్ స్టేట్మెంట్ లో రికార్డ్స్ దీంట్లో ఏవైతే లేకుండా ఉంటాయి ఈ రెండు దాంట్లో వాటిని మాత్రమే ఓన్లీ దీంట్లో సెలెక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏది ఉంటుందో ఓన్లీ ఆ రికార్డ్స్ మాత్రమే రిటర్న్ చేస్తుంది అని చెప్తాను. అది ఓకేనా? ఇక్కడ చూడండి, ద ఎక్సెప్ట్ ఆపరేటర్ విల్ రిట్రీవ్ all records from the first data set and then remove from the reals all records from the second statement. ఒక ఎగ్జాంపుల్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇది ఇంటర్సెక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్సెప్ట్ చూడండి. చూడండి టేబుల్ డేటా చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. నాకు ఇక్కడ ఈ టేబుల్ ఏముంది, 1 నుంచి 1 2 3 నుంచి 10 వరకు ఉన్నాయి ఐడీస్. ఏ టేబుల్? ఎంప్లాయీ టేబుల్. దీంట్లో నాకు 1 2 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఎక్సెప్ట్ పెట్టాను. నాకు ఇక్కడ ఎక్సెప్ట్ ఏం చెప్తానంటే ఈ టేబుల్లో నాకు ఈ రికార్డ్స్ ఉన్నాయి, ఈ టేబుల్లో నాకు ఓన్లీ 1 2 ఉన్నాయి. ఈ 1 2 దీంట్లో ఉంది. ఓకేనా? ఇవి కాకుండా మిగతా రికార్డ్స్ ఏమున్నాయో అంటే 3 నుంచి 10 వరకు అవి డిస్ప్లే చేస్తున్నా అని చెప్తుంది. ఇప్పుడు చూడండి 3 నుంచి ఇక్కడ వరకు ఉన్నాయో 10 వరకు ఉన్నాయి కదా, ఈ రికార్డ్స్ ని డిస్ప్లే చేస్తుంది. టేబుల్ 1లో ఉన్న టేబుల్ ఎంప్లాయీలో ఉన్న రికార్డ్స్ దీంట్లో రికార్డ్స్ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ దీంట్లో ఉన్న రికార్డ్స్ దీంట్లో ఉంటే అనగా అవి తీసుకోదు. ఏది? ఈ ఎంప్లాయీ టేబుల్లో. ఇవి స్కిప్ చేసేసి దీంట్లో ఉన్న రికార్డ్స్ మాత్రమే మ్యాచ్ చేస్తుంది అంటున్నాను. దీంట్లో ఉన్న రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో ఉన్న రికార్డ్స్ ఉన్నాయనుకోండి, సేమ్ రికార్డ్స్, అది స్కిప్ చేసేసి మిగతా డేటా ఏది ఉంటుందో అది మాత్రమే ఎక్సెప్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. క్లియరా? మళ్ళీ చెప్పు సతీష్. ఈ ఎక్సెప్ట్ అనేది ఏం చేస్తుందంటే నాకు వచ్చేసి ఎంప్లాయీ టేబుల్లో నాకు 10 రికార్డ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ టేబుల్లో ఈ 10 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? టేబుల్ అంటే అది టేబుల్ ఏ. టేబుల్ బిలో వచ్చేసి నాకు ఈ రికార్డ్స్ ఉన్నాయి, ఈ ఐడి తోటి రికార్డ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఎక్సెప్ట్ యూజ్ చేస్తున్నా.
ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే వాడి రిక్వైర్మెంట్ మనకి ఎలా ఇస్తాడంటే నాకు 2 టేబుల్స్ ఉన్నాయి. ఈ 2 టేబుల్స్‌లో డేటా నాకు 1లో ఉన్నది ఈ టేబుల్ ఏలో ఉన్నది, టేబుల్ బిలో ఉన్నది. టేబుల్ బిలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నాకు కాకుండా మిగతా డేటా ఏది ఉంటుందో ఆ డేటా కావాలా అంటాడు. అప్పుడు మనము ఈ టేబుల్ ఏలో ఉన్న రికార్డ్స్ ఇది చెక్ చేసుకుంటుంది. దీంట్లో మనకు ఓన్లీ 1, 2నే ఉన్నాయి కదా ఐడితో. ఈ రికార్డ్స్ని చెక్ చేసుకుంటుంది. దీంట్లో వచ్చేసి మనకు 1 నుంచి 9 వరకు 10 వరకు ఉన్నాయి కదా. సో ఈ 1, 2 రికార్డ్స్ని ఈ 1, 2 ఐడీస్ని స్కిప్ చేసి మిగతా ఐడీస్ ఉన్నాయి కదా 2 నుంచి 10 వరకు 3 నుంచి 10 వరకు ఓన్లీ వాటి మాత్రమే డిస్ప్లే చేస్తుంది. 3 నుంచి 10 వరకు. ఎక్సెప్ట్ అంటే అర్థం దాంట్లో ఉంది కదా అవి తప్ప మిగతావి అని. క్లియరా? హలో హలో క్లియర్ సతీష్. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు 5 minutes ఉందా. యూనియన్ ఆపరేటర్. ఈ యూనియన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా మనకు 2 టేబుల్స్ ఇచ్చినాడు. 2 టేబుల్స్ ఇచ్చి ఆ 2 టేబుల్స్ నుంచి నాకు కంబైన్ చేసి డేటా తీసుకొని రా అంటాడు. ఈ యూనియన్ అనేది ఏం చేస్తుందంటే కంబైన్ ద రిజల్ట్స్ ఆఫ్ 2 or more సెలెక్ట్ స్టేట్మెంట్. అంటే మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఓకేనా? దీంట్లో ఏంటంటే యూనియన్లో మనకు డూప్లికేట్ వాల్యూస్ రావు. ఓకేనా? చూడండి నేను ఇప్పుడు వచ్చేసి ఇదే 2 టేబుల్స్ని యూజ్ చేస్తున్నాను. శాలరీ డిఫరెంట్ ఉంది కదా. సో దానికోసం మనకు డూప్లికేట్స్ వచ్చినాయి. ఓకేనా? మీరు డూప్లికేట్స్ ఎందుకు వచ్చినాయని మీకు క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ శాలరీ చూడండి డిఫరెంట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను ఓన్లీ ఐడి తీసుకుంటా. డూప్లికేట్స్ వచ్చినాయా? రాలేదు కదా. మనకు వచ్చేసి ఎంప్లాయీ టేబుల్లో ఎంతవరకు ఉన్నాయి డూప్లికేట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎంప్లాయీ టేబుల్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 2 టైమ్స్ ఉంది. ఓకేనా? మనకు దీంట్లో 1, 2 టైమ్స్ 2, 4 టైమ్స్ ఉంది. సో ఇది రన్ చేస్తున్నా. యూనియన్ యూజ్ చేస్తున్నా. యూనియన్ ఏం చేస్తుంది? స్కిప్ చేస్తుంది చూడండి డూప్లికేషన్. ఇది ఓన్లీ కంబైన్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10 ఉంది కదా. 8 ఒకవేళ దీంట్లో 11, 12, 13 ఉంది అనుకోండి. అప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 వస్తుంది. ఓకేనా? కంబైన్ చేస్తుంది డేటాని వితౌట్ డూప్లికేట్ వాల్యూస్. అదే యూనియన్ అనుకోండి, సారీ యూనియన్ అనుకోండి. చూడండి యూనియన్లో ఏమొచ్చినాయి? డూప్లికేట్స్ వచ్చినాయి కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 2 టైమ్స్ ఉంది. 10 2 టైమ్స్ ఉంది. మళ్ళా ఇక్కడ 1 అనేది 1, 1, 2, 2, 3 టైమ్స్ ఉంది చూడండి. 4 టైమ్స్. ఓకేనా? యూనియన్ అనేది ఏం చేస్తుంది అంటే కాంబినేషన్ చేసి మనకు డూప్లికేట్ వాల్యూస్ తీసుకొని వస్తుంది. ఈ 2 యూనియన్స్ 2 రియల్ సెట్ ని కంబైన్ చేసి తీసుకొని వస్తుంది. యూనియన్ ఏం చేస్తుంది అంటే కాంబినేషన్ చేస్తుంది డేటాని, డూప్లికేట్ ని స్కిప్ చేస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది కంపేర్ టు యూనియన్ ఫాస్ట్ ఉంటుంది, యూనియన్ ఫాస్ట్ ఉంటుందా అని అడుగుతాడు. ఏది ఫాస్ట్ ఉంటుంది అంటే మనకు యూనియన్ అనేది ఫాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది యూనియన్ అనేది మనకు అట్ ఏ టైం అనేది డేటా అనేది రియల్ సెట్ రిటర్న్ చేస్తుంది. ఈ యూనియన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు 2 టేబుల్స్ లో ఫస్ట్ ఈ టేబుల్ ఉన్న ఐడిని ఈ టేబుల్ ఐడి చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఉందా ఓకే రిటర్న్ చేస్తుంది. ఒకవేళ డూప్లికేట్ ఉందా ఓన్లీ అది డూప్లికేట్ వాళ్ళని చెక్ చేసుకోవాలా, మొత్తం అంతా చెక్ చేసుకుంటా ఈ కాంబినేషన్ లో చెక్ చేసుకుంటా పోతుంది. అప్పుడు ఏమవుతుంది మన పర్ఫార్మెన్స్ వైజ్ ఇష్యూ వస్తుంది. మీరు అలా చెప్పాలన్నమాట. నేను ఇటు 2 టేబుల్ తీసుకున్నప్పుడు నాకు పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. సో దానివల్ల నేను పర్ఫార్మెన్స్ వైజ్ బెటర్ టు యూజ్ యూనాల్ అని పెట్టాలి. యూనాల్ యూజ్ చేస్తాము అని చెప్పాలి. యూనాల్ ఏం చేస్తుంది అంటే
మనకు అట్ ఏ టైం డేటా అనేది రిటర్న్ చేస్తుంది. యూనియన్ వాళ్ళు ఒకసారి చూపించరా? ఇది సేమ్ 2 టేబుల్ అన్నా ఆ టేబుల్ 1 2 3 4 5 6 7 8 9 10 10 2 టైమ్స్ ఉంది. మొత్తం అంత డేటా వస్తుంది విత్ డూప్లికేట్ వాల్యూస్. చూడండి 1 1 2 2 2 2 వస్తుంది. యూనియన్ లో మనకైతే డూప్లికేట్స్ రావు. చూడండి ఈ 2 టేబుల్ కాంబినేషన్ చేసుకొని డూప్లికేషన్ స్కిప్ చేస్తుంది. దీంట్లో అయితే మనకు విత్ డూప్లికేట్ వాల్యూస్ కూడా వస్తాయి. ఓకే, క్లియరా ఇక్కడ వరకు? Yes, Satish.